ఈ చలికాలంలో మనకు గుండెపోటు ద్వారా పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఏంటి, దాని వెనక ఉన్నటువంటి సైంటిఫిక్ కారణాలు ఏంటి, రీజన్స్ ఏంటి అన్నది నేను ఈ వీడియోలో వివరంగా చెప్తాను. ఎవరికి ప్రమాదం ఎక్కువ అంటే చలి ప్రభావం అనేది అందరి మీద ఒకేలాగా ఉండదండి. కొందరిలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండొచ్చు, లేకపోతే మామూలుగా లేకపోవచ్చు కూడా. అయితే హై రిస్క్లో ఎవరెవరు ఉంటారనేది నేను చెప్తాను. గుండెపోటుకి హై రిస్క్లో ఉండేవాళ్ళు ఫస్ట్ 45 years దాటిన వాళ్ళందరూ. రెండోది హై బ్లడ్ ప్రెషర్, అధిక రక్తపోటు ఉన్న వాళ్ళకి ప్రమాదము. ఇంకోటి డయాబెటీస్, షుగర్ ఉన్న వాళ్ళకి ప్రమాదము. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటే అది కూడా ప్రమాదమే. ఇప్పటికే గుండె ఆపరేషన్లు జరిగి స్టంట్లు వేయించుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి, అతిగా సిగరెట్లు మద్యం తాగే వాళ్ళకి కూడా ఇబ్బందే. ఇక కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బులు ఉన్న చరిత్ర హిస్టరీ ఉంటే అది కూడా ఒక కారణం అనమాట. గుండెపోటు లక్షణాలని అస్సలు లైట్ తీసుకోవద్దండి. హార్ట్ అటాక్ లక్షణాలు మన సినిమాలో చూసినట్టుగా ఇట్లా గుండె పట్టుకొని టక్కన పడిపోవటం అనేది ఉండదు, ఛాతి పట్టుకొని కింద పడిపోవటం అట్లా ఉండదు అనమాట. చాలాసార్లు ఆ లక్షణాలు అనేవి చాలా మామూలుగా మన తప్పుదోవ పట్టించేలాగా కూడా ఉంటాయట. గ్యాస్ అజీర్తి అనుకొని మనం సర్ది పెట్టుకుంటాము, అది కూడా ఆ ప్రమాదం ఎక్కువ అనమాట. ఇక ఛాతిలో నొప్పి అసౌకర్యంగా ఉండటము, అంటే ఛాతిలో ఏదో మధ్యలో ఏదో బరువు పెట్టినట్టుగా, గట్టిగా నొక్కినట్టుగా, లేదా మంటగా అనిపించడం. ఈ నొప్పి కొన్ని నిమిషాల కంటే ఎక్కువసేపు ఉంటుంది. ఏదో కొన్ని నిమిషాలు వచ్చిపోతే అది గ్యాస్ అనుకోవచ్చు, కానీ ఇది చేతులకి, వీపుకి, మెడకు, దవడకు కూడా పాగుతుంది అనమాట. ఇక ఆయాసం, ఛాతి నొప్పితో కానీ నొప్పి లేకుండా కానీ ఉన్నట్టుండి ఊపిరి ఆడకపోవటము, ఇక చల్లని చెమటలు పట్టడం, కళ్ళు తిరగడము, ఎలాంటి శ్రమ చేయకపోయినా సరే సడన్గా ఒళ్ళంతా చల్లని చెమటలు పట్టేయడము, వాంతి అవుతున్నట్టు అనిపించడము, లేదా కళ్ళు తిరగడము, ఇట్లాంటివన్నీ లక్షణాలు గుండెపోటు లక్షణాలే. తీవ్రమైనటువంటి అలసట కూడా, ఏ కారణం లేకుండా ఉన్న పళంగా నీరసించిపోతుంటాము. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి కూడా ఒక ముఖ్యమైనటువంటి లక్షణం అనమాట. ఈ లక్షణాలు ఏది కనిపించినా సరే గ్యాస్ అనుకుంటా అని లైట్ తీసుకోకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం అనేది ఉత్తమం, ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఈ షార్ట్కి సంబంధించిన ఫుల్ వీడియో కోసం మీరు ఈ కింద ఉన్నటువంటి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. అలాగే తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.